మీ బిజినెస్ గ్రోత్ ఎక్కడో ఆగిపోయిందా? స్టార్టింగ్లో ఉన్న ఆ జోష్, ఆ స్పీడ్ ఇప్పుడు మిస్ అయినట్టు అనిపిస్తోందా? ముందుకు ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదా? చూడండి, ఇది చాలామంది బిజినెస్ ఓనర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమే. కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికొక పవర్ఫుల్ సొల్యూషన్ ఉంది. కరెక్టే కదా. అసలు కస్టమర్స్ నుంచి ఎంక్వైరీలే రాపోతే, సేల్స్ పడిపోతే ఆటోమేటిక్గా భవిష్యత్తు గురించి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎన్నో ప్రయత్నాలు చేసినా రిజల్ట్స్ రానప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, అది వేరే లెవెల్. సో ఈ ప్రాబ్లంకి అసలు కారణమేంటి? దీనికి కరెక్ట్ సొల్యూషన్ ఏంటి? ఆ సొల్యూషనే డిజిటల్ మార్కెటింగ్. ఇదే మన బిజినెస్ గ్రోత్ వెనుకున్న అసలు సీక్రెట్. ఇదేదో పెద్ద బజ్వర్డ్ కాదండి. ఈ రోజుల్లో బిజినెస్ని నడిపించే అసలైన ఇంజన్ ఇదే. మరి ఈ ఇంజన్ ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సో ఆగిపోయిన మన బిజినెస్ గ్రోత్కి సమాధానం డిజిటల్ ప్రపంచంలోనే ఉంది. అవును, ఆఫ్లైన్ మార్కెటింగ్ ఇప్పటికీ ఇంపార్టెంటే, కానీ ఆన్లైన్లో మన బిజినెస్ లేకపోతే మనమొక పెద్ద అవకాశాన్ని మిస్ అవుతున్నట్లే. మరి ఆన్లైన్లో మన బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలి? చాలామంది డిజిటల్ మార్కెటింగ్ అనగానే అదేదో పెద్ద రాకెట్ సైన్స్ అనుకుంటారు. కానీ నిజానికి అస్సలు కాదండి. దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. బేసిక్గా ఇందులో ఒక 4 ముఖ్యమైన పద్ధతులున్నాయి. ఈ 4 పిల్లర్స్ని అర్థం చేసుకుంటే చాలు, మన బిజినెస్ గ్రోత్కి తిరుగుండదు. సరే, ఆ 4 పద్ధతుల్లో మొదటిది అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన ఫౌండేషన్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. షార్ట్గా చెప్పాలంటే SEO. అసలు ఇది ఏంటి, ఎలా పనిచేస్తుందో చూద్దాం. చాలా సింపుల్గా చెప్తాను వినండి. ఎవరైనా గూగుల్లో వాళ్ళ కావాల్సిన సర్వీస్ కోసం వెతికినప్పుడు మీ వెబ్సైట్ ఫస్ట్ పేజ్లో టాప్లో కనిపించేలా చేయడమే SEO. ఇక్కడ బ్యూటీ ఏంటంటే, ఇలా టాప్లో కనిపించడానికి మనం గూగుల్కి ₹1 కూడా కట్టక్కర్లేదు. ఇది కంప్లీట్గా ఆర్గానిక్, అంటే ఫ్రీ అనమాట. అసలు SEOని ఎందుకు గేమ్ చేంజర్ అంటామంటే, మొదటిది, ఇది మీ వెబ్సైట్కి ఫ్రీగా ట్రాఫిక్ తెస్తుంది. రెండోది, గూగుల్లో టాప్లో కనిపిస్తున్నారంటే ఆటోమేటిక్గా మీ బ్రాండ్ మీద జనాలకి ఒక నమ్మకం వచ్చేస్తుంది. ఇక మూడోది, ఇది లోకల్ బిజినెస్లకు ఒక వరం లాంటిది. ఉదాహరణకు, మీరు హైదరాబాద్లో గచ్చిబౌలి లేదా మాదాపూర్లో ఉన్నారనుకోండి, అక్కడ కస్టమర్స్కి మీరు కనిపించాలంటే లోకల్ SEO చాలా హెల్ప్ చేస్తుంది. సో ఒక్క విషయం బాగా గుర్తుంచుకోవాలి. SEO అనేది ఈ రోజు చేసి రేపే రిజల్ట్స్ ఆశించేది కాదు. ఇదొక మ్యారథాన్ లాంటిది. కొంచెం టైం పడుతుంది, కానీ ఒక్కసారి రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయితే చాలు. యాడ్స్ మీద ఎలాంటి ఖర్చు లేకుండా మీకు క్వాలిటీ లీడ్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఓకే, SEO లాంగ్ టర్మ్ గేమ్ అనుకున్నాం. మరి మనకి ఇమ్మీడియట్గా వెంటనే రిజల్ట్స్ కావాలంటే ఏం చేయాలి? అప్పుడే పిక్చర్లోకి వస్తుంది మన రెండో మెథడ్, పే పర్ క్లిక్. దీన్నే PPC అంటాం. చూద్దామా? దీని పేర్లోనే అంతా ఉంది. పే పర్ క్లిక్ అంటే మీ యాడ్ని చూసి ఎవరైనా క్లిక్ చేస్తేనే మీరు డబ్బులు పే చేస్తారు. సింపుల్. గూగుల్లో సర్చ్ చేసినప్పుడు పైన యాడ్ అని కనిపిస్తాయి కదా, అవన్నీ PPC యాడ్సే. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మనం చూసే స్పాన్సర్డ్ పోస్ట్స్ కూడా ఇదే కేటగిరీ కిందకి వస్తాయి. PPC యొక్క బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ స్పీడ్. ఈరోజు యాడ్ రన్ చేస్తే రేపటినుంచే మీకు లీడ్స్ రావడం మొదలవ్వచ్చు. అంతేకాదు, మీ యాడ్స్ ఎవరికి కనిపించాలో కూడా మీరే డిసైడ్ చేయొచ్చు. ఏజ్, లొకేషన్, ఇంట్రెస్ట్స్ ఇలా చాలా స్పెసిఫిక్గా టార్గెట్ చేయొచ్చు. దీనివల్ల మనం పెట్టిన ప్రతి రూపాయికి ఎంత రిటర్న్ వస్తుందో ఈజీగా ట్రాక్ చేయగలుగుతాం. సో సింపుల్గా చెప్పాలంటే, మీకు అర్జెంటుగా లీడ్స్ కావాలి, వెంటనే బిజినెస్కి బూస్ట్ ఇవ్వాలి అనుకుంటే PPC మీకు కేవలం 24 నుంచి 48 గంటల్లోనే రిజల్ట్స్ ఇవ్వగలదు. ఇది PPC ఇచ్చే గ్యారంటీ. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. ఈ రెండిటి మధ్య ఉన్న తేడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. SEO ఒక మ్యారథాన్ లాంటిది. నెమ్మదిగా మొదలవుతుంది గాని లాంగ్ రన్లో మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది. అదే PPC ఒక 100 మీటర్ల స్ప్రింట్. ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి అన్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్. ఒకటి నమ్మకాన్ని పెంచుతుంది, ఇంకొకటి డబ్బుతో విజిబిలిటీని కొంటుంది. రెండు ముఖ్యమే, కానీ వాటి పర్పస్ వేరు. సరే, లీడ్స్ కోసం SEO, PPC వాడతాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, లీడ్స్ రావడం మాత్రమే సరిపోతుందా? వచ్చిన వాళ్ళు మనం నమ్మి మన దగ్గర కొనాలి కదా. ఆ నమ్మకాన్ని, ఆ బ్రాండ్ లాయల్టీని క్రియేట్ చేయడానికే మన 3-4 పద్ధతులున్నాయి. ఈ టేబుల్ చూడండి. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్స్లో మన బ్రాండ్కి ఒక క్యారెక్టర్ ఇవ్వడం. ఇక కంటెంట్ మార్కెటింగ్ అంటే బ్లాగ్స్, యూట్యూబ్ వీడియోల ద్వారా మన ఆడియన్స్కి ఉపయోగపడే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ల నమ్మకాన్ని గెలుచుకోవడం.
సోషల్ మీడియా మీ బ్రాండ్ని జనాలకి పరిచయం చేస్తే కంటెంట్ మార్కెటింగ్ మిమ్మల్ని ఒక ఎక్స్పర్ట్గా నిలబెడుతుంది. ఓకే, ఎస్ఈఓ, పీపీసీ, సోషల్ మీడియా, కంటెంట్ మార్కెటింగ్ ఈ 4 విన్న తర్వాత చాలామందికొచ్చే కామన్ డౌట్ ఇదే: నా బిజినెస్కి ఈ 4ంటిలో ఏది బెస్ట్? దేనిమీద ఎక్కువ ఫోకస్ చేయాలి? కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అసలు ప్రశ్న ఈ 4ంటిలో ఏది బెస్ట్ అని కానే కాదు. అసలైన ప్రశ్న ఈ 4ంటిని కలిపి ఎలా వాడాలి అనేది. సక్సెస్ సీక్రెట్ ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోవడంలో లేదు, అన్నింటినీ కరెక్ట్గా కలపడంలోనే ఉంది. ఆ కలపడాన్నే మనం సినర్జీ అంటాం. అంటే ఒక్కొక్కటిగా పనిచేసేదానికన్నా అన్నీ కలిసికట్టుగా పనిచేసినప్పుడు వచ్చే రిజల్ట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇదే డిజిటల్ మార్కెటింగ్లో అసలైన సక్సెస్ సీక్రెట్. ఈ గ్రోత్ మోడల్ ఎలా పనిచేస్తుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. అనుకుందాం, హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఒక కొత్త డిజైనర్ బొటీక్ పెట్టారు. వాళ్ళు పీపీసీ యాడ్స్ రన్ చేసి వెంటనే కస్టమర్స్ని వెబ్సైట్కి తెస్తారు. అదే టైంలో ఎస్ఈఓ వాళ్ళని ఆర్గానిక్గా కూడా ర్యాంక్ అయ్యేలా చూస్తుంది. వెబ్సైట్కొచ్చిన కస్టమర్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి పెళ్లికి చీర ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే బ్లాగ్ పోస్ట్ చదివి ఇంప్రెస్ అవుతారు. చూసారా, అన్నీ ఒకదానికొకటి ఎలా లింక్ అయ్యాయో? ఇలా అన్నీ కలిస్తే వచ్చేది అన్స్టాపబుల్ బిజినెస్ గ్రోత్. గుర్తుపెట్టుకోండి, ఈ 4 వేరువేరు స్ట్రాటజీస్ కాదు, ఇవన్నీ కలిసి ఒకే ఒక్క పవర్ఫుల్ స్ట్రాటజీ. మీ మార్కెటింగ్ ఎఫర్ట్స్ అన్నిటినీ ఒకటిగా చూసినప్పుడే మీరు అసలైన గ్రోత్ని చూడగలరు. సో ఈ పవర్ఫుల్ స్ట్రాటజీ గురించి తెలుసుకున్నారు కదా? మరి ఇప్పుడు మీ బిజినెస్ కోసం దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ గ్రోత్ జర్నీని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ కావాలంటే, మీ బిజినెస్ని నిజంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి అనుకుంటే ఫోనిక్స్ డిజిటల్ సర్వీసెస్ మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకు ఫోనిక్స్? ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్లో ఒక ట్రస్టెడ్ పార్ట్నర్. వాళ్ళు ప్రతి బిజినెస్కి ప్రత్యేకంగా కస్టమైజ్డ్ స్ట్రాటజీస్ని డిజైన్ చేస్తారు. కేవలం వెబ్సైట్కి జనాలు వస్తే సరిపోదు, మీ పెట్టుబడికి మంచి రిటర్న్ వచ్చేలా చూస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, వాళ్ల టీంకి ఈ ఫీల్డ్లో నిజమైన అనుభవం ఉంది. మీ బిజినెస్ని ఒక పవర్ఫుల్ ఆన్లైన్ బ్రాండ్గా మార్చడానికి ఇదే సరైన సమయం.